guys, welcome back my YouTube channel. నేను ఎవరు తెలుసుగా, నేనేమి తేజ బ్లాగ్స్. ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే గైస్, ఈరోజు మనం ఏంటంటే కేబుల్ రూమ్ దగ్గర వచ్చాము. అంటే వాళ్ళ కేబుల్ వాళ్ళు పడే కష్టాలు ఏంటంటే మనం తెలుసుకోవడమని వచ్చాం ఫ్రెండ్స్. అయితే కేబుల్ రూమ్లోకి వెళ్ళి అక్కడ ఆపరేటర్ నుండి ఆపరేటర్ పడుతున్న కష్టాన్ని, నెక్స్ట్ వాళ్ళు ఎలా మానిటర్ చేస్తున్నారు, ఎలాగ వాళ్ళు అవుట్పుట్ ఎలా చేస్తున్నారు, ఇన్కమింగ్ ఎలా తీసుకుంటున్నారు, నెక్స్ట్ ఏదైనా అదే వైర్ కట్ అయింది ఆ వైర్లు ఎలాగా ఇది కనెక్షన్ చేస్తున్నారు అన్నీ తెలుసుకున్నారండి ఫ్రెండ్స్. కొంచెం కేబుల్ రూమ్లోకి వెళ్ళి ఇదే కేబుల్ రూమ్కి వెళ్ళి ఆపరేటర్ని కలుపుకొని మనం అన్నీ అది తెలుసుకున్నానండి. ఇక్కడైతే మన కేబుల్ ఆపరేటర్ అయితే ఉన్నాడు దగ్గర. కేబుల్ ఆపరేటర్ని అడిగి మనం అన్నీ డీటెయిల్గా పింక్ పిండి అన్నీ తెలిస్తే మీరు అన్నీ చూడండి, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో మాత్రం ఈ ఆపరేటర్కి అందరికీ కరెక్ట్గా ఉంటుంది. అది జనరల్గా ఏంటంటే కేబుల్ అంటే అప్పుడు ముందు ఏంటంటే ముందు కేబుల్ చాలా స్మార్ట్ అనుకుంటాను సార్. ఇవన్నీ చాలా స్మార్ట్ వచ్చినాయి. ఇప్పుడు అదే మనకు ఇది ఇప్పుడు దాకా ఇప్పుడు క్యారీ ఎందుకంటే అప్పుడు వైర్లోకి వచ్చింది. ఇప్పుడు వస్తే ఏంటి అది ఇప్పుడు సెటబాక్స్లో వేరే ఇప్పుడు ఈ ఎన్ఐజర్ ద్వారా వచ్చింది, అవి వేరే మొత్తం ఓన్లీ 30 ఛానల్ 30 ఛానల్ వచ్చింది. ఇప్పుడు సెటప్ బాక్స్ ద్వారా అంటే మొత్తం డిజిటల్ కాబట్టి మ్యాక్సిమం 400 ఛానల్ వరకు వస్తున్నాయి. అందులో ప్యాకేజ్ అంటే ఒకప్పుడు చూపించారంటే ఒకప్పుడు 10 రూపాయలు అయిపోయేది. ఇప్పుడు అప్పుడు లక్షలు పెట్టుబడి పెడితే కానీ ఒక సిగ్నల్ పంపించడానికి కూడా అవ్వదు. ఇప్పుడు ఏంటంటే ఒక కస్టమర్ ఏమనుకుంటారంటే మాకు ఈ బాక్స్ వస్తుంది అని మాత్రమే అని చూసుకుంటారు తప్పితే ఆ బాక్స్కి రావడానికి తగ్గ కష్టం గుర్తించట్లేదు. బ్రో ఇప్పుడు సెటప్ బాక్స్కి వచ్చే సిగ్నల్ ఎలా వస్తుంది మీకు? అదే కస్టమర్స్కి ఎలా పంపిస్తారు మీరు? ఇప్పుడు మనకి ఫస్ట్ అక్కడ నుండి మాకు ట్రాన్స్మిటర్ల ద్వారా WDM ద్వారా సిగ్నల్ వస్తుంది. మాకు ఇన్పుట్ ఇస్తారన్నమాట. ఒక +2 +6 ఆ వరకు సిగ్నల్ ఇస్తారు. దానికి మనం మళ్ళీ ఇక్కడ కనబడుతుంది కదా, ఇక్కడ ట్రాన్స్మిటర్ అంటారు. 50-50 ట్రాన్స్మిటర్ అని చేస్తాం కదా. ఈ ట్రాన్స్మిటర్ ద్వారా మేము ఏం చేస్తామంటే డివైడ్ చేస్తాం. సిగ్నల్ వచ్చి ఇన్పుట్ని డివైడ్ చేసుకొని దానికి మనం ఇప్పుడు కొత్త టెక్నాలజీ ఏంటంటే WDMs అంటే నెట్ ప్లస్ కేబుల్ రెండు మిక్స్ చేసే విధంగా ఉంటాయి. ఇవి WDMs చూసుకోండి. ఈ WDMs ద్వారా ఏమవుతుందంటే మనం సిగ్నల్ ఇట్లా కన్వర్ట్ చేస్తాం కదా 50-50. దీన్ని కన్వర్ట్ చేసిన 50-50ని రెండాటికి ఇన్పుట్ల కింద ఇస్తాం. అదేమవుతుందంటే ఫీల్డ్ అంటే మన ప్రజెంట్ ఏదైతే విలేజ్ మనం వాడుతున్నామో ఆ విలేజ్కి ఈ యొక్క ప్యాచ్ కట్స్ అంటే ఇవి ఒక్కొక్కటి ఫైబర్ అనమాట. ఫైబర్ ప్యాచ్ కట్స్ ఉంటుంది అన్నీ కూడా. ఒక్కొక్కటి ఒక్కొక్క ఏరియా, ఇది ఏదైతే ఎన్నైతే కనబడతా అన్నట్టు కానీ ఏరియాస్. అలాగే మనం ఏం చేస్తామంటే సిగ్నల్ని డైరెక్ట్ ఫైబర్ ద్వారా ఆ విలేజ్ పంపిస్తాం. బ్రో ఇప్పుడు అందరూ ఇదే మన DTH అవి తీసుకుంటారు కదా. అవును, దానికి దీనికి వేరియేషన్ ఏమైనా ఉందా? DTH అనేది ఏంటంటే వైర్లెస్ నెట్వర్క్ అన్న. అంటే వైర్లెస్ నెట్వర్క్ అంటే శాటిలైట్ ద్వారా వచ్చే సిగ్నల్స్ అది. వాటి వల్ల ఇప్పుడు కూడా మనకి ప్రకృతిలో ఏముందంటే ఒక చెట్లు పుట్లు అన్నీ మనకు ప్రకృతి ఇచ్చింది. ప్రకృతి మనం ఎలా కాపాడుకుంటే మనం కూడా అలాగే ఉంటాం. ఈ మనం ఇచ్చేది ఏంటంటే ఆప్టికల్ సిగ్నల్. అంటే ఫైబర్ ద్వారా వచ్చే సిగ్నల్కి ఏముందంటే మనకి ఎటువంటి రేడియేషన్స్ అని ఉండవు.
మనం ఎప్పుడైతే సన్ డైరెక్ట్ అయ్యి మనం వాడేది ఏంటంటే వైర్లెస్ సిగ్నల్స్ ఎప్పుడు కూడా రేడియేషన్ రిలీజ్ చేస్తాం. రేడియేషన్ లేకుండా నీకు సిగ్నల్ ఎలా రిసీవ్ అవుతుంది అవ్వదు. ఆ రేడియేషన్ వల్ల ఎప్పుడు కూడా మనమనే కాదు, రేడియేషన్ వల్ల మన హెల్త్కి కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఆ ఇంటి మీద ఉండడం వల్ల ఆ ఇంట్లో ఉన్న పర్సన్స్కి కొన్ని సంబంధించిన రేడియేషన్ ఎక్కువ కూడా వస్తాయి. దాంట్లో ఎక్కువగా ఇప్పుడు మనకి కొన్ని వైర్లెస్ నెట్వర్క్స్ వస్తున్నాయి. ఎలా అనుకుంటున్నారు, ఇప్పుడు జియో ఫైబర్ అని, ఎయిర్ ఫైబర్స్ అని వస్తున్నాయి. అవి విధంగా హెవీ రేడియేషన్ తీసుకుంటాయి. ఆ హెవీ రేడియేషన్ ఏమవుతుంది అనుకున్నాం, ఫస్ట్ స్టార్టింగ్ బాగానే ఉంటుంది, అదైతే ఆటోమేటిక్గా కొన్ని రోజులు రాకపోతే అది అలా స్టార్ట్ అవుతుంటుంది. అంటే ఆ ఇంట్లో తెలియకుండా అనారోగ్యాలు వస్తుంటాయి, ఎందుకంటే రేడియేషన్ ప్రాబ్లం వల్ల. మేము నెట్ ఇస్తాం. నెట్ ఏంటంటే ఓన్లీ ఫైబర్ ద్వారా ఇస్తాం, అంటే వైర్ ద్వారా ఎప్పుడు రేడియేషన్ రాదు. ఎందుకంటే వైర్ అనేది మనకి ఎప్పుడు కూడా యూజ్ అండ్ త్రూ, అంటే వాడుకోవడానికి వస్తే అన్ని చేయొచ్చు. అయితే మనం ఒక టవర్ దగ్గర, టవర్ కింద ఉండే సెటప్ బాక్స్ వేసుకుంటాయి. సెటప్ బాక్స్ అనేది ఓకేనా. ఇప్పుడు మీరు చెప్పింది చెప్తాను. ఇప్పుడు టవర్ అయితే అక్కడ నుండి మనకి సిగ్నల్ ఫోన్కి ఎలా అయితే రేడియేషన్ ద్వారా ఇస్తుందో, ఆ రేడియేషన్ పవర్ ఉంటేనే కదా మన ఫోన్కి సిగ్నల్ వస్తుంది. అవునవును. ఆ టవర్ ఉన్న రేడియేషన్ ఎలా ఉంటుంది, ఒక చెట్టు మొత్తం సరిగా ఉంటుందా, ఉండదు. అలాగే రిసీవ్ కూడా తీసుకోవాలని శాటిలైట్ సిగ్నల్ అంటే టవర్ కన్నా ఎక్కువ తీసుకుంటుంది. కానీ ప్రజెంట్ మనకు వైర్ లేదని అనుకుంటున్నారు అంతే తప్పితే దానివల్ల కూడా సమస్యలు ఉన్నాయి. సమస్య లేకుండా ఏంటి, వైర్ అనుకోండి, మనకు వైర్ అనేది ఏంటంటే ఓన్లీ అక్కడ వరకు ఉంటుంది, బయటికి రిసీవింగ్ పర్పస్ మాత్రమే తప్పితే దానివల్ల మనకి ఎటువంటి రేడియేషన్ ఉండదు. ఏదైనా వైర్లెస్ ఇప్పుడు రేడియేషన్ మనం దాంతో కంపేర్ చేసుకుందాం అనుకుంటే ఇప్పుడు నెట్వర్క్లు బోల్డ్ ఉన్నాయండి, ఇప్పుడు సన్ డైరెక్ట్ అని బోల్డ్ ఉన్నాయి. మనకి ఏమైనా చూసుకుందాం అనుకుంటే ఏమనుకుంటున్నారు, మనకి వైర్లెస్ లేకుండా వచ్చేస్తుందిలే అనుకుంటున్నా తప్పితే మన ఇంట్లో చిన్నపిల్లలు అలా ఉంటారు, వాళ్ళకి కూడా ఈ రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుంది. రేడియేషన్ ఎఫెక్ట్ ఫస్ట్ మన కేబుల్లో రేడియేషన్ అనేది ఉంది. ఏంటి అది, వైర్ అనే దాంట్లో రేడియేషన్ ఉండదు కదా. మనం అలాగే ఒక సిగ్నల్ పంపించాలంటే ఒక మిషనరీ కొనాలి. ఒక మిషనరీ ఒకటి మనం కస్టమర్ ఎవరుకుంటాం, మన ఇంటికి సిగ్నల్ వచ్చేస్తుంది ఆగిపోయింది అనుకుంటారు. ఒక వైర్ బ్రేక్ అయితే కస్టమర్ కన్నా ఆపరేటర్కే ఎక్కువ కష్టం అండి. ఎందుకంటే ఆ బ్రేక్ అయిన వైర్ ఎతకాలంటే ఇప్పుడు నాకు ఫోన్ చేసి అన్న రాలేదని ఫోన్ చేస్తారు కస్టమర్, కానీ అది బ్రేక్ అయింది కనుక్కోవడానికి ఎగ్జాక్ట్గా ఫోన్ కాల్ మాత్రం చేస్తారు. అది మనం బ్రేక్ చెక్ చేయడానికి మినిమం 2-3 అవర్స్ పడుతుంది. అయిన తర్వాత మళ్ళీ దానికి ఏంటిది స్పెసిఫిక్గా మిషన్ ఉంటే కానీ మనం జాయిన్ చేయలేం. ఒకప్పుడు అన్లాక్ సిస్టమ్ అనుకోండి, వైరు కలిపితే వచ్చేది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మనం ఏం చేయాలన్నా ఒక మనకి అన్నీ కూడా ఫైబర్ జాయిన్ చేయాలనుకుంటే ఫైబర్ ఆప్టికల్ మిషన్ తేవాలి. ఆ మిషన్ రావాలంటే ఆ మిషన్ లేకుండా జాయిన్ చేయడానికి అనేది అవ్వదు మనకి. కానీ ఆ గ్రౌండ్లోనే కొంతమంది ఏమనుకుంటారు, ఏదో చెట్లు ఇప్పుడు చాలా వరకు కనకూడదు, కానీ మన విలేజెస్లో ఈ మేకలు కానీ వాటికి కానీ రొట్టలు కానీ కోస్తుంటారు. మన వైర్ కూడా త్రూ ఎయిర్ నుండి వెళ్తుంది, అంటే మనకి తంబాల ద్వారా వాటిలో కట్టుకుంటారు. ఇప్పుడు ఏదో వాళ్ళు అలా మేకలు మేత కోసం అని చెప్పి ఆడుకోసుకుంటారు. కానీ ఆ టైంలో అక్కడ వైర్ ఉంటుందని ఆడనుకోవడం మనం అనుకోవడం. కానీ అది బ్రేక్ అయిన తర్వాత అనకూడదు. కానీ కస్టమర్స్ తోటి ఎలా ఉంటుందంటే మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఒక సిగ్నల్ పంపించామంటే అది ఎన్ని బాధలు పడితే కానీ అక్కడ సిగ్నల్ వెళ్ళదు. కస్టమర్ అయినా ఆలోచించడు, నాకు ఇప్పుడు ఆగిపోయిందని చెప్పేసి ఫోన్ చేస్తారు తప్పితే పెడతారు తప్పితే అయ్యో పాప మన అంత దూరంలో వస్తున్నారు, ఎన్నో బాధలు పడతాయి, కానీ ఇక్కడ రావట్లేదు అని ఎవరు కూడా 90% ఎవరు కూడా మన కోసం కొంచెం ఏంటంటారు ఆలోచించట్లేదు. అయితే అయిపోయింది కదా, 1 అవర్లో అదే వచ్చేస్తుందిలే అని ఎవరు కూడా ఆలోచించలేదు. జస్ట్ 1 నిమిషం అయితే తీసుకుంటే బాగుండే వచ్చేస్తుంది కదా, ఇప్పుడు మాకు ఆగిపోతుందని చెప్పేసి టాపిక్ చెప్తే మనల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఓకే, నెక్స్ట్ మన ఇప్పుడు డిస్కులు ఉన్నాయి కదా, దానికి కార్డ్ వస్తుంది. అవును, కార్డు దాని మీద నెంబర్ కూడా వస్తుంది, స్మార్ట్ కార్డ్. మరి ఈ బాక్స్ చెప్తుంది స్మార్ట్ కార్డ్ ఉన్నాం. మరి అలాగే రీఛార్జ్ చేసుకోవాలంటే ఎలాగ మరి దీని ప్రతిదానికి కూడా కింద సీరియల్ నెంబర్ ఉంటుంది కార్డ్ లాగా. అది ఫిక్స్డ్, అది రిమూవబుల్. ఇది ఫిక్స్డ్, అది ఇండిపోల్ట్. ఇది ఫిక్స్డ్ అన్నమాట. ఏదైతే బాక్స్ ఉందో ఈ బాక్స్ యొక్క మదర్ బోర్డ్కి ఇన్బుల్ట్ ఈ యొక్క సిరీస్ నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ ఉంటేనే ఈ బాక్స్ ఈ నెంబర్ ఉంటేనే ఆన్లైన్ చూపిస్తుంది, లేకపోతే చూపించదు. అదైతే కార్డ్ రిమూవబుల్. ప్రతిదీ ఆన్లైన్, ఇది కూడా ఆన్లైన్. రీఛార్జ్ మీరే చేసుకోవాలా లేదంటే కస్టమర్ చేసుకుంటారా? ఇది ఇంక్లూడ్ జిఎస్టీ కాబట్టి మనం చేసుకోవాలన్నా. ఎందుకంటే ఇంక్లూడ్ జిఎస్టీ కాకుండా కస్టమర్ జిఎస్టీ అనుకున్నా డైరెక్ట్ యాప్ అనేది వాళ్ళకి ఇవ్వడానికి అవుతుంది. ఇది ఇన్పుట్ జిఎస్టీ, మనం ఏదైతే అమౌంట్ కట్టుకుంటున్నామో దాంట్లో జిఎస్టీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ డిస్ప్లే చేసుకుంటారు కదా, ఎలా ఉంటుంది, ఇంక్లూడ్ కాదు. నువ్వు 10 రూపాయలు చేసుకున్నావు అంతే కాదు, ఫస్ట్ ఒక 176 రూపాయలు ఫోన్లో రీఛార్జ్ చేసుకుంటున్నాం. దేనికి
మన ఫోన్కి మన రిసీవ్ ఫోన్పే ఎంత అవుతుంది 179 రూపాయలు అయితే మనం కట్ అయ్యేదంతా 182 రూపాయలు అంటే అంత 2 రూపాయలు మన దాంట్లో కట్ అవుతుంది. ఎలాగా ఎస్టీ అలాగే సండేకి వెళ్ళబోతుంది మీ ప్యాకేజ్ ఎలా ఉంటుంది జిఎస్టీతో కలిపి ఉంటుంది కాబట్టి సెపరేట్ జిఎస్టీ కాబట్టి నేను డైరెక్ట్గా యాప్ అని ఇవ్వడం అవుతుంది. ఇది ఇన్క్లూడ్ అంటే జిఎస్టీతో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. దానివల్ల కస్టమర్ యాప్ అనేది ఉండదు. నెక్స్ట్ ఈ మన కస్టమర్స్ నెట్ అయితే అడుగుతారు కదా. అవును, మీ దగ్గర ఏ నెట్వర్క్ అవైలబిలిటీ ఉన్నాయి? మన దగ్గర బిఎస్ఎన్ఎల్ ఒకటి ఉందమ్మా. ఓకే. ఆ తర్వాత టాటా నుండి వచ్చింది మనకి. అది కొంచెం చాలా స్పీడ్గా ఉంది. మనకి వైజాగ్ నుండి సిగ్నల్ వస్తుంది. అంటే దానికి ఎస్టీ మా కేబుల్ నుండి మనకి ఇవ్వడం జరుగుతుంది సిగ్నల్ కూడా. తర్వాత ఏపీ ఫైబర్ ఒకటి ఉంది. తర్వాత ఫస్ట్ బిఎస్ఎన్ఎల్ చూసుకుంటే ఆ వైరు అంటే 2 లేయర్లు వచ్చాయి అన్నమాట. అవును. ఆ వైర్లు మీదేమొచ్చి అదే 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 మీదేమొచ్చి అదేంటిది చిన్నవి అవి వైర్లు అంటారు కదా. దీనికి దానికి వేరియేషన్ చెప్పాలి సార్. ఇది బిఎస్ఎన్ఎల్ అమ్మా. ఓకే. ఇప్పుడు మీకు ఇచ్చింది మొత్తం ఇది ఆప్టికల్ సిగ్నల్ అంటే ఫైబర్. ఓకే ఓకే. ఇది ప్యాచ్ కార్డ్ అనమాట. దీనికి డైరెక్ట్గా రిసీవింగ్. ఒకప్పుడు అయితే మీకు మనకి దీనికి ల్యాన్ ఇలాంటిది ఉంది కదా. అవునవును. ఇలాంటి కోడ్లా ఉండి దాంతో ఇచ్చేవాళ్ళు బిఎస్ఎన్ఎల్. ఇప్పుడు అది కూడా అప్పుడు అలా కాకుండా మధ్యది కూడా ఇప్పుడు ఏ నెట్ అవని ఏ నెట్ అయినా సరే డైరెక్ట్గా ఏమవుతుందంటే మనకి డిజిటలైజ్గా ఫైబర్ ద్వారా వస్తుంది డైరెక్ట్గా ప్యాచ్ కార్డ్ లోపలికి. దానికి మనకి ఇవ్వనగో ఎక్విప్మెంట్స్ అవి ఆ పైన కనబడుతుంది కదన్నా అది స్విచ్. అంటే మళ్ళీ మనకి సిగ్నల్ ఏదైతే తీసుకుంటున్నామో డైరెక్ట్ దానికి ఇన్పుట్ అవుతుంది. దాని నుండి కింద ఉన్న కనపడుతున్నాయి కదా ఇవి ఇవి 2 కనిపిస్తున్నాయి కదా. 2 తర్వాత ఇది కూడా ఇన్పుట్ మనం కొత్త కొన్నాం. ఇది ఇంకా బిగించలేదు. రీసెంట్గా మొన్న ఒక 3 days అవుతుంది తెచ్చి. అది ఇంకా దగ్గర కూడా కనెక్ట్ చేయాలి. అవన్నిటికి కూడా వాళ్ళు అది మదర్ అంటే ఇన్పుట్. అది వాటి నుండి మనం అవుట్లు తీసుకుంటాం. ఒక్కొక్క దాని నుండి అంటే గ్రిగ్స్ ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో 10 గ్రిగ్. నెక్స్ట్ కస్టమర్స్ ఏంటంటున్నారంటే వీళ్ళు తొందరగా రెస్పాండ్ అవ్వరు అంటారు. ఆ రెస్పాండ్ అవ్వడానికి కారణాలు ఏంటి? అసలు మీరు ఏ విధంగా వాళ్ళకి రెస్పాండ్ అవుతారు? అంటే అన్న ఇప్పుడు కస్టమర్ ఇప్పుడు పక్కన ఆగిందన్న. ఇప్పుడు నువ్వు చేస్తావు నేను చేస్తాను. ఓకే. మనం ఒక యూజర్తో మాట్లాడుతుంటాం. ఇంకో యూజర్కి ఏమవుతుంది బిజీ వస్తుంది. అలా అని చెప్పి మల్టిపుల్ యూజర్స్ ఫోన్ చేస్తుంటారు. ఇప్పుడు మనకి ఏంటంటే కేవలం అనేది ఒక ఏరియా కాదు మనకి. ఇప్పుడు ఇక్కడ నుండి మనం రామిలు పెట్టుకొని దగ్గర వరకు ఒక 10 గ్రామాల వరకు మనకు ఉంది. ఆ 10 గ్రామాల కస్టమర్ కూడా మనం కాల్ చేస్తారు. అవును. ఇప్పుడు మనకి ఈ కాల్ లిస్ట్లో ఏమవుతుందంటే 1 by 1 చేస్తూ ఉంటారు. మన లిస్ట్ చూసే లోపు దగ్గర కనుక 20-30 ఫోన్లు వచ్చేస్తాయి. అందులో ఈ కింద ఏ నెంబర్ అనేది మనం పాయింట్ ఆఫ్ చేయలేం. ఇప్పుడు మల్టీ యూజర్స్ కాదమ్మా. ఏదైనా చూడలేం. మళ్ళీ తర్వాత మళ్ళీ మనం ఎవరెవరైనా చూసుకుని కొంతమంది పేర్లు తీరే ఉంటాయి. మళ్ళీ తర్వాత వాళ్ళు కాల్ బ్యాక్ చేయడం, మళ్ళీ వాళ్ళ ఏదో కంప్లైంట్ కొనుక్కొని అంటే ఇవాళ ఇచ్చారనుకోండి ఒక ఏదో కంప్లైంట్ చేయాలన్నా సరే ఒక ఇవాళ ఇచ్చారనుకోండి ఇవాళ సాయంకాలంలో షార్టెడ్ అయిపోతుంది. అంటే కొన్ని దగ్గరలో పాయింట్ ఉన్నాయి, కొన్ని ఆన్ ది స్పాట్ వెళ్ళి మనం చేయొచ్చు, కొన్ని లాంగ్లో ఉంటాయి. అది చేయాలంటే ముందు లోకల్ చేసుకుని అక్కడికి వెళ్తాం. అది వల్ల కొంచెం లేట్ అవుతుంది. నెక్స్ట్ అదే ఒక శక్తి కానీ నెక్స్ట్ ఏదన్నా ఒక మేబీ తగ్గిపోయింది అనుకో కేబుల్, అది మీరు దాన్ని ఎలా పాయింట్అప్ చేసి దాని దగ్గర ఎలాగా మీరు మనకి ఏంటంటే జాయిన్ చేయగలరు? మీరు మేము ఎలా దానికి ఏమన్నా ఇంక్రిమెంట్స్ ఏమన్నా లేదా మిషనరీ ఏమైనా ఉందా? దానికి మిషనరీ ఉన్నాం. చూపించండి. బాక్స్ ఇంకా బరువుగా ఉంటుంది. దీన్ని ఏమి ఇస్తుంటారు? ఇది స్పైసింగ్ మిషన్ అన్నది. చూడండి స్పైసింగ్ మిషన్ ఉంటుంది. ఇది 2 ఉన్నాయి కదా అన్న. ఇది 2 లేయర్స్ని మనం దీంట్లో ఇంక్లూడ్ చేస్తాం. ఓకే. అటాక్ చేసి మనం ఇలా మళ్ళీ లాక్ చేసి మళ్ళీ ఏం చేస్తామంటే జాయింట్ చేసి కలుపుతాం. కానీ దానికి సంబంధించి కూడా కొన్ని మిషన్లో కింద ఉన్నాయి. అంటే దానికి సంబంధించిన కట్టలు దానికి చాలా ఎక్విప్మెంట్ అంటే డెమో చూపించగలండి. అంటే ఇప్పుడు అంటే కస్టమర్స్ అంటే ఇప్పుడు ఏమన్నా ప్రజెంట్ మీ పడుతున్న బాధలు వాళ్ళకి కూడా తెలియాలి కదా, ఎంత టైం పడుతుంది, ఎంత ఇది అవుతుంది. అంటే ఒక జాయింట్ చేయాలంటే అట్లీస్ట్ ఎలా కాదనుకున్నా అంటే మనం ఫస్ట్ జాయింట్ చేసేది ఏంటంటే దగ్గరికి ఒక 1 hourలో చేసుకోగలం. కానీ ఆ కంప్లైంట్ని మనం కనిపెట్టడానికి టైం ఎక్కువ తీసుకుంటాం. అంటే ఎక్కడ తెగిపోయిందని ఇన్పుట్ మనకు ఆగిపోతుంది. ఇక్కడ లో సిగ్నల్ వచ్చేస్తుంది. లో సిగ్నల్ వచ్చిందంటే ఎక్కడో మనకి ఇన్పుట్ కట్ అయిందని అర్థం. మన దాన్ని షార్టెడ్ చేయాలంటే ఇక్కడ మనకు వచ్చేది ఒక 10 kilometers వైర్ ఉంటుంది. ఒక నిమిషం. ఇప్పుడు మనం ఎక్కడ
రాంబుల్ అవతల ఎక్కడో అయిపోతుంది. అవును. ఆ వైర్ ఎక్కడ అయిపోయిందని మీరు ఎలా పాయింట్ అవుట్ చేయగలరు? మన దగ్గర ఓడిడిఆర్లు ఉంటాయి అన్న. ఇక మనం ఓడిడిఆర్ కనెక్ట్ చేసి వేసుకుంటే పర్టికులర్గా ఇన్ని కిలోమీటర్ల అవతల ఈ పర్టికులర్గా ఇన్ని కిలోమీటర్లు ఇన్ని మీటర్లు తెగిపోయిన చూపిస్తుంది అది ఓడిడిఆర్ వేస్తాయి. అలా కూడా చెక్ చేసుకుంటాం. ఒకసారి బై హ్యాండ్ అయితే మనం ఆ రోడ్ సైడ్ మనం ఏదైతే ఇన్పుట్ వస్తుందో ఆ ఇన్పుట్ కూడా ఒకసారి క్రాష్ చెక్ చేసుకుంటాం. అంటే డైరెక్ట్ వెహికల్ మీద వెళ్ళేసి ఏదైనా చూసుకుంటాం. అవి వెంటనే దొరికింది అనుకో వెంటనే కంప్లైంట్ సార్ట్ చేస్తాం. మీకు తెలిసిపోతే ఎక్కడ కట్ అయింది, ఎక్కడ లైన్ అయింది, ఆగిందని. అంటే మనకి ఏంటంటే మనం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ ఇన్పుట్ సిగ్నల్ ఇది, ఇక్కడ నుండి బ్యాక్కి మళ్ళీ ఒక 10 కిలోమీటర్ వరకు మళ్ళీ సిగ్నల్ వెనక్కి వెళ్తుంది. ఏమవుతుంది మినిమం ఒక 15 కిలోమీటర్స్ వరకు వస్తాయి సిగ్నల్. ఇక్కడ నుండి వెనక్కి ఒక 10 కిలోమీటర్లు మళ్ళీ కొన్ని విలేజెస్కి వెళ్తాయి. మనకి ఇక్కడ వరకు వస్తుంది ఓకే, వెనక్కి ఆగిపోయి అంటే మధ్యలో ఇన్పుట్ మెయిన్ ఇన్పుట్ తెగిపోయినట్టు. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇన్పుట్ వచ్చి ఇక్కడ వెళ్ళిందంటే ఇటు నుండి వెళ్ళి అవుట్పుట్ తెగిపోయినట్టు మనం అలాగే యాడ్ చేస్తాం. మీకు అదే మీకు సిగ్నల్ ఇన్పుట్ ఎంత వస్తుంది, అవుట్పుట్ ఎంత పంపిస్తున్నారు మీరు కస్టమర్స్కి? ఇన్పుట్ తక్కువ వస్తుంది, ఇన్పుట్ ప్లస్లో వస్తుంది. మన అవుట్పుట్ అయితే మన మిషనరీ ఒక్కో మిషనరీ అంతా 19 dBm కింద వస్తుంది. ఇవే ఈ రెండు ఒకటి 32 పోర్ట్స్ అన్న ఒకటి 16 పోర్ట్స్. అవి ఒక్కొక్కటి ఒక్కొక్క పోర్ట్ అనమాట. పైది 16, కిందది 32, 32 పోర్ట్లు ఉంటాయి అనమాట. అంటే ఒక్కొక్క దాని నుండి మనం తక్కువ సిగ్నల్ పెంచుకుందాం అనుకుంటుంటే 64 గంట వేసుకుంటాం. హోమ్ పైప్ అలాంటివి ఏం చేసుకుందాం అంటే ఒక్కొక్క పోర్ట్ నుండి కూడా 100 పాయింట్లు ఇవ్వచ్చు. మీరు అదే వైఫై అదే బాక్స్లో ఏది వాడుతున్నారు మీరు? వైఫై బాక్స్ అయితే డీజీసోల్ అని కానీ డీజీసోల్ ఒకటి ఉంది, డీజీసోల్ ఒకటి ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇదేలా సైరోటెక్ బ్రాండ్స్ ఉన్నాయి. తర్వాత ఇది ఒక బ్రాండ్ అన్నమాట, బిఎస్ఎన్ఎల్ కోసం స్పెసిఫిక్గా స్టెల్ అని చెప్పి తెప్పించమాట. 4 కస్టమర్ ఇదేంటంటే బ్రాండెడ్ రాబోతుడికి రెండు మాత్రమే చూపిస్తుంటాయి అవుట్ ల్యాండ్స్ అనమాట. మళ్ళీ బిఎస్ఎన్ఎల్లో ఎక్కువ యూజర్స్ వాడుతున్నారు కానీ బిఎస్ఎన్ఎల్ మళ్ళీ స్పెసిఫిక్గా తెప్పించాం. స్టీల్ ఫైబర్, స్టెల్ ఫైబర్, స్టైల్ ఫైబర్ అంటే కొన్ని బాక్సులు తెచ్చాం. తర్వాత మళ్ళీ మన దగ్గర ఏబీ ఫైబర్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది ఏబీ ఫైబర్ అనమాట. ఏబీ ఫైబర్ చూడండి, ఏబీ ఫైబర్ బాక్స్ ఇందులో ఏంటంటే ఇది ఏపీ ఫైబర్. ఈ ఏపీ ఫైబర్ ఏంటంటే మన డైరెక్ట్ గవర్నమెంట్ నెట్వర్క్ అన్నమాట. మనకి సబ్ స్టేషన్ నుండి సిగ్నల్ ఇస్తారు మనకి. ఇంకా వెనకాల ఏమైనా సరే మొత్తం అంతా వాళ్ళే మెయింటైన్ చేస్తారు. మనకి కరెంట్ ఆఫీస్ నుండి మనకి ఇన్పుట్ వస్తుంది కదా, ఈ మనం ఏదైతే మన కరెంట్ ఆఫీస్ మన దగ్గరకు మనకి 1 కిలోమీటర్ దూరం, మనకి కిలోమీటర్ దూరం వరకే మనం మెయింటైన్ చేయాలి. ఏం తెగినా ఏవైనా సరే మన రెస్పాన్సిబిలిటీ. తర్వాత సబ్ స్టేషన్ నుండి వెనకాల ఏం జరిగినా సరే గవర్నమెంట్ వాళ్ళ రెస్పాన్స్. మన ఓన్ నెట్వర్క్ అనుకోండి, ఇప్పుడు మన ఉంది ఒక 5 కిలోమీటర్ల మామూలు ప్రైవేట్ నెట్ కూడా మనం వెళ్తుంది, చెప్పాం కదా బిఎస్ఎన్ఎల్ అవి వెళ్తాయి కదా. ఆ నెట్స్ అయితే మనం ఇండివిజువల్గా చేసుకోవచ్చు. మీ నెట్వర్క్ ఎంతవరకు ఉంది, అదే ఎన్ని గ్రామాల వరకు మన వాళ్ళు అయితే ప్రజలు మన పక్కపట్టి చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయన్న ప్రజలు అయితే. కానీ ఇక్కడ ఏంటంటే ఏపీ ఫైబర్తో కొంచెం చిన్న సమస్యలు ఉండడం వల్ల మన వాళ్ళు కూడా కొంచెం చేయలేదన్నమాట. అంటే ఏమైనా ఒకటంటే ఏపీ ఫైబర్లోని పైన గ్రౌండ్ లెవెల్ ఏమైనా సరే గవర్నమెంట్ చేయాలి, మనం చేయడానికి. కస్టమర్ ఏమనుకుంటే తెగిపోయిందంటే మీరు చేయలేదు అంటారు. మనం చేయడానికి ఏం లేదు, ఏపీ ఫైబర్లో గవర్నమెంట్ వాళ్ళు చేయాలి. వాళ్ళు చేస్తేనే మేము ఇవ్వగలం. బాక్స్ వేసాం అనుకోండి, బాక్స్ సిగ్నల్ ఏమన్నా తెగినా సరే మనం కంప్లైంట్ చేయగలం అంతే. బిఎస్ఎన్ఎల్ కూడా గవర్నమెంట్, బిఎస్ఎన్ఎల్ గవర్నమెంట్ అంటే వర్క్ మనకి సిగ్నల్ మాత్రం ఇస్తారు. సిగ్నల్ తర్వాత ఏమైనా సరే మనం చేసుకోవాలి. ఇది ఏ పేపర్ అలా కాదు, ఇంక్లూడ్ కేబుల్ విత్ నెట్ కదండి. దానివల్ల ఏంటంటే మనం చేయడానికి కావాలి. ఇన్పుట్లు మనం మెయింటైన్ చేయాలి, ఇన్పుట్ మొత్తం గవర్నమెంట్ మెయింటైన్ చేస్తే మనకు వచ్చిన ఇన్పుట్ మనం మెయింటైన్ చేయాలి. మన కిలోమీటర్ వైజ్ ఏమైనా తీయకపోతే మనం చూసుకోవాలి. తర్వాత ఏమైనా తీగినా సరే గవర్నమెంట్ చేయాలి. అది మేబీ ఒకవేళ ఏంటంటే గవర్నమెంట్ ఎలా ఉంటుంది, ఒకవేళ స్టాఫ్ ఇక్కడ ఉండొచ్చు లేకపోతే వేరే దగ్గర ఉండొచ్చు, వాళ్ళు రావడానికి కొంచెం డిలే అవుతుంటుంది. దానివల్ల కొంచెం 1 or 2 days మనకి. అదే కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఏమైనా మీరు సర్వీస్ ఛార్జ్ ఏమైనా తీసుకుంటారా? అంటే నెట్ అయినా వైర్లు కట్ అయినా వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం ఏమన్నా సరే దానికి ఏమన్నా అలాంటిది ఛార్జ్ ఏం తీసుకోం కస్టమర్ దగ్గర. ఏమైనా యాక్సరీస్ ఏమైనా పోతే యాక్సరీస్ కాస్ట్ ఏముంటుందో అది కాస్ట్ తీసుకుంటాం. ఓకే. అంటే రిమోట్స్ ఏమైనా సరే ఏమైనా సరే లేదు, ఇంకా యాక్సరీస్ ఏమైనా మన రిమోట్లకి ఛార్జర్లకి ఏమైనా ఉంటాయి కాబట్టి అవి యాక్సరీస్ మనకి. వేరే యాక్సరీస్ ఏమైనా కేబుల్లో. అదే నెట్ అదే ప్యాకేజ్ ఎంతవరకు ఉంది నెట్ ఇంటర్నెట్? మనకి 30 నుండి స్టార్ట్ అయ్యి 100-200 వరకు ఉందన్న. ఎంబీబీఎస్ 1000 MBPS వరకు ఉంది ప్యాకేజ్. 1000 MBPS వరకు ఉందన్న ప్యాకేజ్. అవును. అమౌంట్ రూపంలో అంటే ఒక్కొక్క దానికి ఒక్కోలా ఉంటుంది అన్న. అంటే కస్టమర్ వేసుకున్న 50 అదే 50 MBPS ఇంత రేట్ ఉంటుంది, 100 MBPS ఇంత రేట్ ఉంటుంది, అలా ఉంటుంది కదా.
100 MBs అంటే మనకి పూర్తిగా ప్లాన్స్ కూడా నాకు తెలియదు, మనోడు చూస్తాడు మొత్తం అంతా. ఎగ్జిక్యూట్ మొత్తం మనోడు చేసుకుంటాడు. ఫస్ట్ మీరు వచ్చారు కాబట్టి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నాకు వచ్చిన నాలెడ్జ్ ప్రకారం మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కానీ మెయిన్ మీరు చూసేది మా ఫ్రెండ్ చూసుకుంటాడు, ఆడే ఓనరు కాబట్టి ఆడు ప్లాన్స్ గురించి అడుగు నాకు తెలియదు. నేను ఓన్లీ కేబుల్ కోసం మాత్రం చూస్తున్నప్పుడు నెట్ గురించి చూడను. కేబుల్ అయితే నాకు ఐడెంటిఫికేషన్ ఉంది కాబట్టి అందరికీ తెలిసిన ఇంకా దానికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నెట్ గురించి తెలుసు. ఇయర్లీ ప్యాకేజ్ ఉన్నట్టుంది కేబుల్లో, ఇయర్లీ ప్యాకేజ్ ఉన్నట్టుంది. కేబుల్ ఇయర్లీ ఉన్నది అంటే అందరూ చేసుకోరాను. ఎందుకంటే ఒకసారి అమౌంట్ కట్టుకో, కొంతమంది ఏంటంటే అప్పుడప్పుడు కట్టుకుందాంలే అని చెప్పి అంటారు. కొంతమంది ఏంటంటే మనం కూడా కేబుల్ పెద్దగా లేదు అనుకో, డిస్ అనుకున్నా జస్ట్ ఇవాళ చేసుకుంటామా, డిస్ ఏమవుతుంది కరెక్ట్గా ఇవాళ చేసుకుని మనకి అడిచ్చింది 26 రోజులు మాత్రమే. మనం నెల రోజులు ఇస్తున్నాం. ఏదో ఒక రోజు 2 రోజులు ఆగుతుంది, అది కామన్. అవి 5 లక్ష చేయరు మనలో. ఆడు వచ్చేస్తుంది అంటే ఇప్పుడు ప్యాకేజ్ చేసుకుంటే 30 రోజులు డిస్కౌంట్ ఇప్పుడు కూడా. అవును, సర్వీస్ కావాలంటే డిస్లో సర్వీస్ చేయాలనుకున్నా కస్టమర్ కంప్లైంట్ చేసుకోవాలి, వాళ్ళు రావాలి, వచ్చిన తర్వాత దాని సర్వీస్ ఛార్జ్ కూడా ఇవ్వాలి. ఇప్పుడు మా కేబుల్ ఎవరు సర్వీస్ ఛార్జ్ ఇవ్వట్లేదుగా. తర్వాత మన బాధ్యత కాబట్టి మనం వచ్చేస్తాం తప్పితే. తర్వాత మనకి హెచ్డి బాక్స్ ఉన్నది. అదే మామూలు బాక్స్కి హెచ్డి బాక్స్కి తేడా ఏంటి అసలు? రెండాటికి వేరియేషన్స్ ఏమి ఉండవు. హెచ్డి అనబోతడికి మనకి రిజల్యూషన్ పెరుగుతుంది. అవును, ఇంకేంటంటే మనకు మినిమం 32 ఇంచెస్ వరకు 43 వరకు కూడా మామూలుది మెగాపిక్సెల్ సరిపోతుంది. హెచ్డి వస్తుంది రెండు కూడా. అంటే కొంచెం 50 ఇంచెస్ రాబోతాడికి ఏమవుతుంది అంటే బ్లర్రింగ్ వస్తుంది. దానికోసం చెప్పి మనకి సెపరేట్గా హెచ్డీ ప్యాక్ ఉంటుంది. అంటే హెచ్డీకి ఈ రోజులు మీకు తెలియదు ఏం కాదు, ఇప్పుడు అంతా యూట్యూబ్లో చూస్తుందే కదా. ఏంటంటే హెచ్డీకి నాన్ హెచ్డీకి 4Kలు అంతా మేము అంతా చూసిందే. నెక్స్ట్ కస్టమర్కి ఏమైనా మెసేజ్ ఇస్తారా? కస్టమర్కి ఏం మెసేజ్ అంటే ఏం కాదండి. ఏంటంటే కస్టమర్లు మా అమ్మ ఒకటే అడుగుతాం, ఏంటంటే ఎప్పుడైనా కట్ అయినప్పుడు మేము చెయ్యలేదు అనుకోకూడదు. అంటే చేస్తాం ఫీల్డ్లో, మేము ఫోన్ చేస్తామంటే ఫోన్ ఎత్తలేదు అనుకుంటారు, కావాలనే కట్ చేస్తాం. మేము ఫోన్ ఎత్తలేదంటే అర్థం ఏంటంటే మేము ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాం అర్థం. మేము ఫీల్డ్లో వర్క్ చేస్తే మేము ఫోన్ ఎత్తలేము, ఎందుకంటే ఇది పని చేయకపోతే మీ ఎత్తలేదు మీకు రాదు. అవునవును, మీతో మాట్లాడితే ఇక్కడ పని అవ్వదు. అందువల్ల మేము ఫోన్ కట్ చేస్తుంది తప్పితే ఫోన్ యాక్చువల్ కట్ చేయము, ఫోన్ ఉండిపోద్ది అంతే. ఓకే ఓకే. లాస్ట్ గురు చెప్పండి. ఇప్పుడు మీరు ఫీల్డ్లోకి వెళ్తారు కదా, అవును, అవి అక్కడ సిగ్నల్ ఎలా చెక్ చేస్తారు కస్టమర్ దగ్గరికి వెళ్ళి? కంప్లైంట్ నెక్స్ట్ మీకు ఏమన్నా మీ దగ్గర ఏమన్నా ఎక్విప్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే మీరు ఎలా చెక్ చేయగలరు, మీ వల్ల ఎలాగవుతుంది? ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు అయితే మనకి ప్రతి రోడ్ దగ్గర కూడా మిషన్ ఉంటుంది. మనకి మిషన్ ఏంటంటే అక్కడికి వెళ్ళాక సిగ్నల్ వస్తుందా లేదా, ఎంత వస్తుంది, వీటనేది చెక్ చేసుకోవడానికి అవుతుంది. మిషన్ వచ్చి ఇది ఏ మిషన్ ఉంటుంది? ఇవి RF చెక్ అంటే కేబుల్ ఉంది కదా, కేబుల్ ఇంట్లో సిగ్నల్ వస్తుందా లేదా అని చెక్ చేసుకోవడానికి మనం ఇలా చెక్ చేసుకుంటాం. ఇలా డిస్ప్లే అవుతుంది. అంటే ఇక్కడ ఒక్కొక్క నెట్వర్క్ ఒక్కొక్కలా ఉంటుంది. దాని యొక్క ఫ్రీక్వెన్సీ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ మనం పెడతాం, పెట్టి ఇక్కడ మనకి ఏదైతే సెటప్ బ్యాక్ సైడ్ చేసింది కదా కనెక్టర్ ఉంటుంది, దాన్ని దిగించిన తర్వాత సిగ్నల్ ఎంత ఉన్నది దీన్ని డిస్ప్లే అవుతుంది. ఇంకా సిగ్నల్ దీన్ని తగ్గిందంటే పైన ఏమైనా డ్యామేజ్ ఉందా ఏంటనేది మనం చెక్ చేస్తాం. నెక్స్ట్ ఏమైనా మీరు ఏమైనా చెప్పదలుచున్నారా ఏమన్నా కస్టమర్స్కి? ఏమన్నా ఏంటంటే మేము రాలేదని ఫీల్ అవుతున్నారా, లేదంటే ఏమైనా ఉంటాయి కదా అవి, నేను దాని గురించి ఏమైనా మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ ఏమైనా ఇస్తారా, లేదంటే అంటే కస్టమర్స్కి మేము చెప్పేది ఒకటేనండి. అంటే మేము ఫోన్ ఎత్తట్లేదంటే కొంచెం కొన్ని కారణాల వల్ల బిజీగా ఉంటాం, వాటి వల్ల మేము ఎత్తలేమంటే ఏదో కంప్లైంట్ ఉంటే కానీ మేము ఫోన్ ఎత్తలేము. ఆ కంప్లైంట్ క్లియర్ అయిపోవాలి ఫస్ట్. అంటే మన దగ్గరలో ఉన్న కంప్లైంట్ అనుకోండి, ఆ కంప్లైంట్ క్లియర్ అవుతుంది అక్కడికి వెళ్ళలేదు. అవును, కస్టమర్ ఫోన్ ఎత్తే ఒకసారి మీరు వినండి సార్, మనం కంప్లైంట్ చేసామంటే కంప్లైంట్ క్లియర్ అవుతుంది కానీ మీ దగ్గర రాలేరు వాళ్ళు, మీరు కూడా కొంచెం అర్థం చేసుకోండి గాయస్. ఇప్పుడు అలాగే మా కంప్లైంట్ చేయకుండా వస్తే అవతల కస్టమర్ అవుతాం. అవును, ఇక్కడ ఈ ఫోన్ ఎత్తితే మా దగ్గర రాలేదే అని చెప్పేసి కస్టమర్ అంటారు. మరి చూసుకొని ఆ కస్టమర్ దగ్గరికి వెళ్ళాం అవుతుంది. అలా అని చెప్పేసి మేము ఒక్కలేం కాదు, మాకు కూడా కుర్రోళ్ళు ఉన్న టీం ఉంది. ఆ కుర్రోళ్ళు వెళ్తుంటారు ఫీల్డ్లోకి. అంటే కుర్రోడు కూడా కొంతమంది పేర్లు ఐడెంటిఫికేషన్ ఉండదు, ఏమైనా ఎక్కడో దగ్గర చిన్న జరుగుతుంటాయి, సహజం తప్పు జరుగుతుంటుంది. అంటే ఆ కుర్రోడు వెళ్ళిన తర్వాత ఆ పేరు తెలియక వచ్చేయడం జరుగుతుంది, లేదా మర్చిపోయి వచ్చేయడం జరుగుతుంటుంది. అలాంటి మిస్టేక్స్ జరిగి ఏమన్నా కస్టమర్ దగ్గరికి వెళ్ళకపోయి ఉండొచ్చు. అది కస్టమర్ కంప్లైంట్ కాదు, మా కంప్లైంట్. ఎందుకంటే ఆ టైంలో మా కుర్రోడు మర్చిపోయి ఉండొచ్చు, అది సర్వసాధారణం. ఎందుకంటే మొన్న వెళ్ళాడంటే కుర్రోడు అయితే 10 కంప్లైంట్ చేయడానికి వెళ్తాడు, ఏమైనా బై మిస్టేక్ మర్చిపోవచ్చు. అలా అని చెప్పి అలాంటివి కూడా మేము మళ్ళీ రిపీట్ అవ్వలేదు. ఇప్పుడు వచ్చి మాకైతే చెప్పిన తర్వాత కుర్రోడు వెళ్దాం, లేకపోతే ఆ కుర్రోడికి వాళ్ళు మర్చిపోయినా మేము బాధ్యత తీసుకుని మేము వెళ్తాం. ఎందుకంటే ఆ కుర్రోడి మీద మేము పెట్టాము. ఇంకా అలా ఆ కుర్రోడు వెళ్ళని పక్షంలో అని అడుగుతాం, ఏ కంప్లైంట్కి వెళ్ళలేదా అని చెప్పి. ఇంకా అలా ఆ కుర్రోడు వెళ్ళకపోతే నువ్వు వచ్చి అమ్మ వేరే కంప్లైంట్తో చేసుకోమని చెప్పి మేము వెళ్ళి చేసుకుంటాం.
అంటే మేమేంటంటే కస్టమర్ అడిగేది ఎప్పుడైనా ఒక్కొక్కటి జరుగుతుంటాయి, సిగ్నల్ బ్రేక్స్ అనేవి జరుగుతుంటాయి. అవి కొంచెం మా గురించి కొంచెం ఆలోచించండి. అంటే ఏదో సమస్య లేకుండా మేము ఫోన్ ఎత్తం చేయకపోవడం కానీ అలాంటివి జరగదు. అలా అని చెప్పేసి ఎవరిని కూడా మేము దూషించము. కస్టమర్లే మాకు దేవుళ్ళు. కస్టమర్లు ఉంటేనే ₹1 మాకు రావడం జరుగుతుంది. ఈరోజు అనకూడదు కానీ ఈ డిజిటలైజ్డ్ కాలంలో కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ. ఫస్ట్ ఒక నిమిషం, ఫస్ట్ మనం నెట్ వేయించుకుందాం అనుకుంటే నెట్ వేరే వచ్చింది, నెక్స్ట్ మనకి కేబుల్ వేరే వచ్చింది. ఇప్పుడు సో అది సింపుల్గా ఏంటంటే రెండు ఒక్క దాంట్లో వస్తుంది మనకి. అవునా? అది ఎలా పాసిబుల్ మనకి అంటే చెప్పాను కదా నీకు WDM మిషన్స్ అని చెప్పాను కదా. ఓకే, ఈ పై కనబడేది కేబుల్, కింద మళ్ళీ రిసీవర్స్ సెపరేట్గా ఉంటాయి. ఓకే, ఈ రెండు కలిసి ఏమవుతుందంటే కేబుల్ కిందన ఇది కామ్ అనమాట, నెట్ రెండు మిక్స్ అవుతాయి. మిక్స్ అయ్యి డైరెక్ట్గా మీ ఇంటికి అయితే వస్తుందో దాని రెండు మిక్స్ అయ్యి వస్తుంది. మీకు కేబుల్ కావాలి కేబుల్ కన్వర్టర్ అంటే కన్వర్టర్స్ ఉంటాయి మన మధ్యలో, ఆ కన్వర్టర్ తగిలించుకొని మీకు కేబుల్ కావాలి కేబుల్ ఇస్తాం, నెట్ కావాలి నెట్ ఇస్తాం. రెండు మిక్స్ అయ్యి వస్తాయి ఒకే దాంట్లో, ఒకే కేబుల్లో, ఒకే వైర్లో, ఒకే పైపులో. లేకపోతే మనం అనకూడదు కానీ ప్రతి తిక్కలకి ఫైబర్లు వేసుకొని ప్రతి పాయింట్ వేయాలంటే ఈ రోజుల్లో కష్టం. అలా అని చెప్పేసి ఆ ఫైబర్ మెయింటెనెన్స్ తక్కువ అవ్వదన్న. ఇప్పుడు ఇయర్లీ కూడా మనం ఫైబర్ చేంజ్ చేస్తూ ఉంటాం. మెయిన్ లేన్ మార్చాలంటే తక్కువ ఉండదు. ఇక్కడ నుండి ఒక 10 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ మనం చేంజ్ చేస్తాం. ఎందుకోసం అంటే కస్టమర్స్ కోసం మనం అంత పెట్టేది. అంటే మళ్ళీ సిగ్నల్ బ్రేక్స్ ఆకూడదు. ఈ సమ్మర్లోనే జరుగుతుంది ఎక్కువ. సమ్మర్లో ఏమవుతుందంటే ప్రెజర్, సమ్మర్లో వెండ ప్రెజర్ ఏమంటే వైర్లు మీద పడడం వల్ల ఏమవుతుంటే వైర్ సాగుతుంటాయి. ఆ సాగడం వల్ల ఏమవుతుంది సిగ్నల్ అనేది ఏమంటే తగ్గుతుంటుంది. మళ్ళీ వింటర్లో నాటిలో మళ్ళీ బాగానే ఉంటుంది. ఈ సమ్మర్లో మాత్రం ఏంటంటే మనం మనుషులే ఉండలేకపోతున్నాం, బయటికి వెళ్తాం ఒక 10 నిమిషాలు. అలాంటిది వైరు తమ్మాని కట్టిన వైర్ అలా ఉంటుంది, కొంచెం అలా డౌన్ అవుతుంటుంది. దానివల్ల ఏంటంటే కొంచెం సిగ్నల్ బ్రేక్ అవుతుంటాయి అప్పుడప్పుడు. అలాంటివి ఏమైనా సరే చిన్న పెద్ద మనం చేసుకొని కేబుల్ ఆపరేటర్ల గురించి ఏమైనా చెడుగా కొంతమంది అంటుంటారు. అలాంటివి గట్రా నమ్మకండి. ఎందుకంటే మనం మంచి గురించి ఆలోచిస్తుంది, చెడు గురించి ఎప్పుడు ఆలోచించం. మా వల్ల ఏమన్నా సరే తప్పులు ఉన్నా సరే కస్టమర్స్ పెద్దమని చేసుకుని తప్పు మమ్మల్ని సొంత పిల్లల్లాగా అనుకోనో ఏదో విధంగా మమ్మల్ని క్షమించాలి. మా వల్ల ఏం తప్పులు కానీ జరుగుతాయి. అలా అని చెప్పేసి ఎక్కడో దగ్గర జరగకుండా ఉండదు. ఏదంటే మేము ఆ టైంలో ఫోన్ ఎత్తకుండా ఉండవచ్చు, ఏదైనా జరుగుతుంటాయి. అలాంటి పెద్ద మనిషి చేసుకొని మమ్మల్ని క్షమించాలి. ఓకే, అదే మీకు చాలా టైం, అదే మా కోసం మీరు చాలా టైం కేటాయించారు. ఏం లేదన్న, ఇప్పుడు మీరు సొసైటీ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆ సొసైటీకి మీ ఇక్కడ ఏదైతే జరుగుతుందో అది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటేనే కానీ వాళ్ళకి తెలుస్తుంది. మీరు కూడా కొంచెం ఆలోచించండి. వాళ్ళు రాలేదంటే ముందుకు వాళ్ళ ప్రాబ్లం ఏదో ఉందని కదా మీకు దగ్గర రాలేరు. ఒకసారి మీరు కూడా ఆలోచించండి. థ్యాంక్ యూ. ఓకే బ్రో, అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియోలన్నీ మీకోసమే చేస్తున్నాం, కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్.